నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనములు గమనించండి. మనుషులు తమను చూసి పొగడాలనే ఉద్దేశంతో అందరూ చూస్తుండగా ధర్మకార్యాలు చేసేవారికి ఏ వాగ్దానము ఇవ్వబడలేదు. వారు కోరిన ప్రతిఫలము వారికి వచ్చేసింది కాబట్టి రెండోసారి ప్రతిఫలము కావాలని వారు ఎదురు చూడలేరు. మనము చేసే ధర్మాన్ని రహస్యముగా ఉంచుదాము. అవును, ఎంత రహస్యంగా అంటే అది మన జ్ఞాపకాల నుండి చెరిపివేయడం ద్వారా మనకు కూడా తెలియనంత రహస్యంగా చేద్దాము. మనము తరచుగా భోజనం చేస్తూ తరువాత ఆ విషయాన్ని ఎలా మర్చిపోతామో అలాగే మనము తరచుగా ధర్మకార్యాలు చేస్తూ ఆ విషయాన్ని మర్చిపోవాలి. ఎవరెవరికి ఏ ఏ విధాలుగా సహాయపడ్డామో, ఏమేమి ఇచ్చామో అన్నటువంటి విషయాలు ఎక్కడా కూడా బహిరంగంగా నమోదు చేసుకోవద్దు. మనము దాన ధర్మాలు చేస్తూ నేనెంత ఉదారంగా ఇస్తున్నాను అని మనసులో కూడా అనుకోకూడదు. అలా అయితే మనకు మనమే ప్రతిఫలం ఇచ్చుకున్నట్లు అవుతుంది కదా. మనము దాన ధర్మాలు చేసిన తరువాత మిగతా విషయాన్ని దేవునికి విడిచిపెడదాము. ఎందుకంటే ఆయన వాటన్నిటినీ తప్పకుండా చూసి నమోదు చేసుకొని తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ విషయంలో ఆయన ఎప్పుడు తప్పిపోడు. దాన ధర్మాలు అలుపెరగకుండా చేస్తూ దాన్ని రహస్యంగా ఉంచేవారు ధన్యులు. తనకు తెలియకుండానే చూపించిన ప్రేమలో ఆ వ్యక్తికి గొప్ప సంతోషము దొరుకుతుంది. నెమ్మదిగా రాజులు చేసే గొప్ప విందు భోజనము కంటే ఏ ఆర్భాటం లేకుండా తినే రొట్టె ముక్క మధురంగా ఉంటుంది. విలాసవంతమైన స్థితిని అనుభవించడానికి నేనెందుకు ఈరోజు ఆతృతపడాలి? నా ప్రాణానికి మధురమైన విందును నా రహస్య దాతృత్వంలోనే సంపాదించుకొననివ్వండి. రహస్యంగా దాతృత్వ కార్యాలు చేసేవారిని దేవుడే వ్యక్తిగతంగా చూసి తగిన ప్రతిఫలము ఇస్తాడు. ఈ కార్యాన్ని ఆయన స్వంత విధానంలోనూ తగిన సమయంలోనూ జరిగిస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలము అతిశ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ వాగ్దానము ఎంత వాస్తవమైనదంటే అది పూర్తిగా నిత్యత్వంలోనే ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.